కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నేను ఇలాగే తీస్తాను, కొత్తగా ఆలోచించను, నా స్టైల్ ఇంతే అంటే కుదరదు. ఎప్పుడు ఒకే దారిలో వెళ్తే బొక్కబోర్ల పడక తప్పదు. ప్రేక్షకులు 1-2 సార్లు చూస్తారు, తర్వాత రొటీన్ అంటూ మూస డైరెక్టర్స్ని పక్కన పెట్టేస్తున్నారు. రొటీన్ ముద్రల నుంచి బయటపడాల్సిన ఆ డైరెక్టర్స్ ఎవరు చూద్దాం. లోకేష్ కనగరాజ్ మారాల్సిన టైం వచ్చింది. ఇప్పటికీ మారకపోతే స్టార్ డైరెక్టర్ అనిపించుకోలేడు. నువ్వు మారాలి అంటూ లియో మూవీ లోకేష్ కి వార్నింగ్ ఇచ్చింది. లియో కమర్షియల్ గా వర్కౌట్ అయినా సెకండ్ హాఫ్ తో విసిగించేశాడు. సంజయ్ దత్ క్యారెక్టర్ ను ఏ మైండ్ సెట్ తో డిజైన్ చేశాడో కానీ సినిమా ఫ్లాప్ కి అదే రీజన్. లియో చాలా మందికి నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజే ఓపెన్ అయ్యాడు. అన్నీ తెలిసి కూడా రజనీకాంత్ తో వచ్చిన బంపర్ ఆఫర్ ని యూజ్ చేసుకోలేకపోయాడు లోకేష్. లోకేష్ కనగరాజ్ తీసిన సినిమాల్లో చాలా మందికి ఫేవరెట్ అంటే ఖైదీనే చెప్తారు. సెంటిమెంట్ యాక్షన్ సినిమాగా చాలా మందికి నచ్చింది. మాస్టర్, విక్రమ్ హిట్ అయినా ఖైదీ మేకింగ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత తీసిన సినిమాలు ఆడియన్స్ కి కిక్ ఎక్కించలేదు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ మాయ చేయడం తప్ప సినిమాలో విషయం ఉండడం లేదు. ఖైదీ సీక్వెల్ కోసం కార్తీ ఫ్యాన్సే కాదు అందరూ వెయిట్ చేస్తున్నా ఆ సినిమా జోలికి వెళ్లడం లేదు. ఖైదీ కంటే గొప్పగా తీయలేను అన్న భయమేమో కానీ మల్టీ స్టారర్ గురించి ఆలోచిస్తున్నాడు లోకేష్. బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన ఏ సినిమా తీసుకున్నా యాక్షన్ ఓవర్ అవుతోంది. నేనింతే అంటూ భారీ యాక్షన్ సీన్స్ ని వదలడం లేదు బోయపాటి. యంగ్ హీరోలపై ఇదే ఫార్ములా ప్రయోగించడంతో బెల్లంకొండతో తీసిన జయజానకి నాయక, రామ్ తో తీసిన స్కంద బెడిసికొట్టాయి. బోయపాటి సినిమాల్లో యాక్షన్ ఎక్కువన్న విమర్శను దర్శకుడు అస్సలు పట్టించుకోడు. తగ్గేదే లేదంటూ పెంచుకుంటూ పోతున్నాడు. స్కంద సినిమా ఫ్లాప్ కి ఇదే కారణమైంది. ఏకంగా ముఖ్యమంత్రి ఇంట్లో హీరో చేసిన రచ్చ ఓవర్ అనిపించింది. ఈ ఓవర్ యాక్షన్ తో తెగ ట్రోల్ అయ్యాడు బోయపాటి. బాలయ్యతో తీస్తున్న అఖండ 2లోను ఇదే ఫార్ములా వాడతాడా లేదంటే మారతాడో అనేది చూడాలి.